అందరికీ నమస్తే. మన భారత శక్తి దినపత్రికలో ఒక ముఖ్యమైన వార్త వచ్చింది. అది ఇందాక మనం లైవ్లో ఒక ప్రత్యేక కథనం చేస్తా అని చెప్పినాం కదా, ఆ కథనం ఇదే. ఇక్కడ ఆ వార్త ఏంటంటే, ఓత్ ఆఫ్ ఎల్జియన్స్ విస్మరించిన ప్రభుత్వ ఉద్యోగి. ఇంకా చూడు, ఈ బిల్డింగ్ అక్రమ నిర్మాణంతో కట్టిన బిల్డింగ్ ఇది. ఎలా అంటే, ఈయన ఎవరైతే ఉన్నాడో ఈయన లంచం తీసుకున్న అధికారి. ఈ లంచం తీసుకున్న అధికారి ఈ అక్రమ ప్లానర్ ఉంటారు కదా, బిల్డింగ్ కట్టేటోళ్ళు, వాళ్ళకు ఒక మూట ఇచ్చిండు. ఇక డబ్బు కట్ట ఇది. ఈ కట్ట ఈయనకి ఇస్తే ఈయన ఏం చేస్తాడు, ఇక పైసలు ఇచ్చిండుగా అని చెప్పేసి అక్రమంగా బిల్డింగ్లు కడతాడు. కట్టడం వల్ల ఏమవుతుంది, ఇక్కడ నిబంధనలు గాలికి వదిలేసిండు, ఫైర్ సేఫ్టీ ఉల్లంఘన చేసిండు. ఇక్కడ ఈ బిల్డింగ్ తగలబడిపోతుంది. ఇందులో ఉన్న ఎవరైతే నివసిస్తున్నారో వాళ్ళందరూ ప్రజలు కింద పడి చచ్చిపోతారు. బలిగొన్న ప్రజల ప్రాణాలు. ఇక అక్రమాలకు బలైపోతున్నామని చెప్పేసి ఈ మహిళలు వీళ్ళందరూ ఏడుస్తూ ఉన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు మీరు మేల్కొనండి అని చెప్పేసి వాళ్ళు ఏడుస్తూ ఉన్నారు, చేతులు కట్టుకొని ఏడుస్తున్నారు. ఇది మన దుస్థితి, ఇలా ఉంది. అయితే ఇదంతా కథ ఎక్కడికి వెళ్ళి వస్తుందంటే వీడి వల్ల, ఎవడైతే ఈ లంచం తీసుకుంటున్నాడో ఈ అధికారి వల్ల అవుతుంది. వీళ్ళందరూ ఒక్కడి వల్ల, వీడి వల్ల వీళ్ళందరూ, వీడున్న జనాలందరూ ఇంతమంది శరణు ఘోష, అరే మమ్మల్ని కాపాడండి అధికారుల ద్వారా ఇప్పటికైనా మేల్కొనండి, మీరు తీసుకునే లంచం ఏదైతే ఉందో మా ప్రాణాలు కోల్పోతున్నాం మేము అని చెప్పేసి వాళ్ళు తలలు పట్టుకొని ఏడుస్తూ ఉన్నారు. ఇప్పుడు మనం వార్తలోకి వెళ్దాం. బ్యూరోక్రాట్స్ చేతిలో విలయతాండవం చేస్తున్న అవినీతి, ప్రజాధనానికి తూట్లు, ప్రలోభాలకి దాసులు, లంచమే లభ్యం, కొలువై లైసెన్సుగా మారిన వైన్యం, కుప్పకూలుతున్న ప్రజాస్వామ్య విలువలు, కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతి పక్షాలపై దృష్టి పెట్టాలంటూ గొగ్గోలు పెడుతున్న తెలంగాణ సమాజం. ఇది ఓత్ ఆఫ్ ఎల్జియన్స్ విస్మరించిన ప్రభుత్వ ఉద్యోగి. ఇక ఈయన ఆఫీస్లో కూర్చున్నాడు, ఆఫీస్లో కూర్చొని నోట్లో కూడా పెట్టుకుని పైసలు, ఇక ఇక్కడ పైసల మూట ఇక సరిపోతలేదు అని చెప్పి నోట్లో పెట్టుకుని ఇట్లా కట్టలు ఇక చేతిలో పట్టుకున్నాడు రైట్ సైడ్లో. ఇక సరిపోలేదని చెప్పి ఎడమ చేతుడు కూడా ఈ పైసలు, ఇక పాపం బలహీనుడు ఎవరైతే అవసరం కోసం వచ్చిండో వాడిని పీక్కొని తింటున్నాడు అనమాట. ఈయన ఆ బలహీనుడు. ప్రభుత్వ సేవకుడే కొలువు లైసెన్స్ డైరెక్ట్గా బాజాప్తుగా అడుగుతున్నాడు లంచం ఇయ్యరని చెప్పేసి. ఇక కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతిని అరికట్టాలని చెప్పేసి ప్రగాడ్లు పట్టుకొని ఇక్కడ జనాలు అడుగుతారు. ప్రజల ఆగ్రహంతో ఉన్నారు, చాలా కోపంగా ఉన్నారు. ఇంకా కూడా ఈ అధికారులు ఇలా లంచాలకు అలవాటు పడి మమ్మల్ని అందరూ పీక తింటున్నారని చెప్పేసి, ప్రజాస్వామ్య విలువలు కుప్ప కూలిపోతున్నాయని చెప్పేసి, న్యాయం కావాలని చెప్పేసి అక్కడ ఉన్న ప్రజలు కూడా అడుగుతూ ఉన్నారు. ఇక్కడ ఓత్ ఆఫ్ ఎల్జియన్స్ విస్మరించిన ప్రభుత్వ ఉద్యోగి, రాజ్యాంగం పట్ల నిబంధనతో విధులు నిర్వర్తించాల్సిన కొందరు ప్రభుత్వ ఉద్యోగులు ప్రమాణ స్వీకార వచనాలు, అంటే వీళ్ళు ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగం తీసుకునే ముందు ప్రమాణం చేస్తారు, మేము నీతి నిజాయితీగా ఉంటాము, లంచాలు తీసుకోము అని చెప్పేసి ఏదైతే వాళ్ళు ప్రమాణం చేస్తారో ఆ ప్రమాణాన్ని ప్రభుత్వ ఉద్యోగులు ప్రమాణ స్వీకార వచనాలను గాలికి వదిలేస్తున్నారు. ప్రభుత్వ కొలువును అందిన కాడికి దండుకునే లైసెన్సుగా భావిస్తూ అవినీతికి పాల్పడుతున్నారు. ఎట్లా అధికారంలో ఉన్నాం, మనతోటి పనులు అవుతాయి, సో మనం ముత్తగానే పని చేయొద్దు, వాళ్ళ దగ్గర లంచాలు తీసుకొని పనులు చేయాలి, అదే మైండ్లో పెట్టుకొని అందిన కాడికి దండుకుంటా ఉన్నారు. రెవెన్యూ, మున్సిపల్, వైద్య, న్యాయ శాఖల్లో లంచగొండితనం తారాస్థాయికి చేరింది. ఒక్కటే కాదు, రెవెన్యూ, మున్సిపల్, వైద్యము, విద్య, న్యాయ శాఖల్లో ప్రతి దగ్గర లంచం 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 లంచం. ఆ ఠాగూర్ సినిమాలో చిరంజీవి చెప్పినట్టు అట్లా అయిపోయింది కథ. ఇది తారాస్థాయికి చేరింది. 2024లో 154 కేసులు నమోదు కాగా 2025 నాటికి అవి 199కి పెరిగాయి. ఏసీపీ గణాంకాలే ఈ వ్యవస్థీకృత లోపానికి నిదర్శనం. ఇక చూడు, ఏసీపీ ఆ లెక్కలు తీస్తేనే ఇన్ని కేసులు బయటపడ్డాయి. ఇక 2024 154 కేసులు నమోదైతే 2025 నాటికి 199 కేసులు. ఇంకా 2026లో ఈ దగ్గర ట్రిపుల్ సెంచరీ కొడుతుండొచ్చు. ప్రజాధనానికి తూట్లు పొడుస్తున్న ఈ అవినీతి తిమింగలాలపై కాంగ్రెస్ ప్రభుత్వం ఉక్కుపాదం మోపి సమగ్ర ప్రక్షాళనకు నడుం బిగించాలి. ఇది కాంగ్రెస్ గవర్నమెంట్ ఏదైతే ఉందో తెలంగాణలో, మీరు
దీని మీద ఉక్కుపాదం మోపాలని చెప్పేసి ప్రజలు కోరుకుంటున్నారు. ఇప్పుడు ఈ వార్త ఎవరు ఇచ్చారంటే మనకి పరిశోధనాత్మక పాత్రికేయులు మీ విజి అంటే వేణుగోపాల్ గారు ఇచ్చారనమాట ఈ వార్తని. ఇంకా ఈ వార్త ఇదే కాదు, లోపల కూడా ఉంది. ఇక్కడ కూడా మనకు కొన్ని ఇమేజెస్ వచ్చినాయి. ఈ ఇమేజెస్ చూద్దాం. ఇక లంచం తీసుకున్నప్పుడు డైరెక్ట్గా పోలీసులు పట్టుకున్నారు. డైరెక్ట్గా ఇగో లంచం తీసుకుంటూ ఏసీపీకి పట్టుబడ్డ అధికారి, ఏసీపీ మీరు లంచం తీసుకుంటూ దొరికారని చెప్పేసి పట్టుకున్నారు. ఇక పైసలు, ఇక పాపం ఆ ముసలాయన దగ్గరికి వెళ్ళి పైసలు కట్టలు తీసుకుంటున్నాడు. రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంది ఏసీపీ. ఓత్ ఆఫ్ ఎల్జియన్స్ విస్మరించిన ప్రభుత్వ ఉద్యోగి బ్యూరోక్రాస్ట్ చేతిలో విలయతాండవం చేస్తున్న అవినీతి. ఒకటే కాదు, మున్సిపల్, రెవెన్యూ, విద్య, వైద్య, పోలీసు, న్యాయశాఖ. ఇప్పుడు ఒక గొడవ జరిగింది. ఆ గొడవ జరిగినప్పుడు ఆడికి వెళ్తే కూడా కొందరు పోలీసు వాళ్ళు ఏం చేస్తారు, లంచం అడుగుతున్నారు. మరి నేను వచ్చి చూడాలి, అక్కడ పర్యవేక్షించాలి, అక్కడ తప్పు ఏం జరిగిందో, ఎవరిది తప్పు తెలుసుకోవాలన్నా కానీ లంచం తీస్తేనే ఆ పోలీసు వాళ్ళు మన దగ్గరకు వస్తున్నారు. అలాంటి పోలీసు వాళ్ళు కూడా మనకు ఈ సమాజంలో కనబడుతున్నారు. ఇక విద్య, వైద్య, ఒక సీట్ కావాలంటే చదువుకునే పోరడు ఒక సీట్ కావాలంటే మధ్యవర్తిత్వం తీసుకుంటారు. డైరెక్ట్ వాళ్ళు అడగరు, మధ్య మనుషులతో అడిగిపిస్తారు. డైరెక్ట్గా అడిగేటివి కూడా ఉన్నారు ఇక్కడ. ఇట్లా ఇక నీకు సీట్ రావాలంటే పైసలు ఇస్తే సీట్ వస్తుంది. వైద్య సీట్ అయినా అంతే, విద్య సీట్ అయినా అంతే, రెవెన్యూ శాఖలో కూడా గట్టనే ఉంది. ఇక మున్సిపల్ అయితే మనకి ఏదైనా సరే, ఏ సర్టిఫికేట్ కావాలన్నా, క్యాష్ సర్టిఫికేట్, డెత్ సర్టిఫికేట్, మ్యారేజ్ సర్టిఫికేట్, ఇంకా ఏముంటాయి, మనం ఇక్కడ నివసిస్తున్నామా లేదా అనే సర్టిఫికేటు, ఇవన్నీ కూడా లంచం ఇస్తేనే పనులు అవుతుంది. ఇట్లా అన్ని రకాల సర్టిఫికేట్లకు కూడా ఈ మున్సిపల్ వాళ్ళు కూడా లంచాలు తీసుకుంటున్నారు. అందరు కాదు, ఒక్క చీడపురుగు వల్ల మున్సిపల్ మొత్తం ఆఫీస్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఆ మచ్చ పడుతుంది. అట్లనే రెవెన్యూ శాఖలో కూడా ఒక 10 మంది ఉంటారు ఈ చీడపురుగులు, వీళ్ళ వల్ల అందరి మీద పడుతుంది. మ్యాక్సిమం ఇంకో ఇలా ఎవడైతే ఈ అవినీతికి పాల్పడ్డ అడ్డ ఇదంతా ప్రజల కష్టాలు వీళ్ళందరూ క్యూలో పెట్టి అందరి దగ్గర వసూలు చేస్తూ ఉన్నాడు పైసలు. ఇక వార్తలోకి వెళ్తే, రాజ్యాంగం పట్ల నిబద్ధతతో ప్రజా సంక్షేమమే ధ్యేయంగా విధులు నిర్వర్తించాల్సిన ప్రభుత్వ ఉద్యోగులు కొందరు తమ ప్రమాణ స్వీకార వచనాలను గాలికి వదిలేస్తున్నారు. ప్రభుత్వం ఉద్యోగం దొరికితే చాలు, భగవంతుడు సంపాదన కోసం ఇచ్చిన లైసెన్స్గా భావిస్తూ అందిన కాడికి దండుకోవడమే ధ్యేయంగా ముందుకు సాగుతున్నారు. ఫలితంగా రాష్ట్రంలో ప్రతి ప్రభుత్వ శాఖలోనూ అవినీతి విలయతాండవం చేస్తుంది. అయితే ఇక్కడ ఒక ఉద్యోగం దొరికింది అనుకో, గవర్నమెంట్ ఆ ఉద్యోగం దొరకగానే దేవుడు వరం ఇచ్చిండు, నాయన మీకు లంచాలు దండుకోండి అన్నట్టుగా భావిస్తున్నారు ఈ ప్రభుత్వ ఉద్యోగులు. ఎట్లాగో మీకు ఉద్యోగం వచ్చింది కదా, దేవుడు ఆశీస్సులు మీకు ఉన్నాయి, ఇక సంపాదించుకోరు, 2 చేతులు సంపాదించుకో, సరిపోకపోతే నోట్లో కూడా పెట్టుకోరు కట్టలు అన్నట్టు వీళ్ళు వ్యవహరిస్తున్నారు. శాఖల వారీగా ప్రక్షాళన కరువు, భ్రష్టు పడుతున్న వ్యవస్థలు. మున్సిపల్, రెవెన్యూ, వైద్య, విద్య, పోలీస్, న్యాయశాఖ తదితర ప్రతి ప్రభుత్వ శాఖలోనూ అక్రమాలు తారాస్థాయికి చేరాయి. ప్రజలకు నాణ్యమైన సేవలు అందించాల్సిన యంత్రాంగము స్వలాపేక్షతో లంచాలకు పెద్దపీట వేస్తుంది. నాసిరకము ఆహార సరఫరా నుంచి పేదలకు అందాల్సిన వైద్య, విద్య అందక సామాన్యులు విలవిలలాడుతున్నారు. అకౌంటబిలిటీ పూర్తిగా విస్మరించిన కొందరు అధికారులు నిజాయితీగా పనిచేసే తోటి ఉద్యోగులను అపహాస్యం చేసే స్థాయికి దిగజారు. ఇక చూడు, ఇక్కడ ఎవరైతే ఈ చీడపురుగులు ఉన్నారో వాళ్ళు నిజాయితీగా పనిచేసే వాళ్ళని అపహాస్యం చేస్తున్నారంట. ఎట్లా? అరే భయ్, పైసలు తీసుకో భయ్, మంచి దర్జాగా కార్లో తిరగవచ్చు, మంచి భవనాలు కట్టుకోవచ్చు, ట్రిప్లకు వెళ్ళొచ్చు, మన పిల్లల్ని ఒక కార్పొరేట్ స్కూల్లో చదివించవచ్చు, విదేశాలలో చదివించవచ్చు. నువ్వేదైనా ఇంకా నిజాయితీగా బతుకుతున్నావు, డొక్కు స్కూటర్ మీద తిరుగుతున్నావు, మీ పిల్లగా కానీ పాత స్కూల్ ఏది ఆ తక్కువ క్వాలిటీ స్కూల్లో చదివిపిస్తున్నావు అని అపహాస్యాలు. నిజాయితీ ఉన్నోని కూడా వీళ్ళు మారుస్తున్నారు, నీతి నిజాయితీ ఉన్నోని కూడా. ఇక వాడు వాచ్, వాడు టిక్కు తయారైపోతాడు కదా, చూడంగానే అబ్బాయి ఇట్లా తయారు కావాలి భయ్, పైసలు తీసుకోవాలి, మనం దండుకోవాలి, నువ్వేంద్ర ఇంకా బట్టలు గట్ల వేసుకొని తిరుగుతున్నావు అని చెప్పేసి వాళ్ళని అపహాస్యం చేస్తున్నారు. ఇక్కడ ధనిక రాష్ట్రంగా వెలుగొందాల్సిన తెలంగాణ నేడు
అప్పుల పాలు కావడంతో ఈ అధికారులు అవినీతి పాత్ర కూడా ఎంతో ఉందనే ఆరోపణలు తీవ్ర రూపం దాల్చుతున్నాయి. తెలంగాణలో ఏసీపీ దాడులలో పట్టుబడ్డ అధికార గణాంకాలు మరియు సమగ్ర పరిశీలన 2014లో ప్రత్యేక రాష్ట్రంగా అవతరించిన నాటి నుంచి తెలంగాణలో ప్రభుత్వ పాలన, పారదర్శకత మరియు అవినీతి నిరోధక శాఖ పనితీరు ఎల్లప్పుడూ చర్చనీయాంశంగానే ఉంది. ప్రభుత్వ కార్యాలయంలో లంచగొండితనాన్ని అణిచివేయడానికి అవినీతి నిరోధక శాఖ మరియు ఇతర నిఘా విభాగాలు విస్తృతంగా దాడులు నిర్వర్తిస్తున్నాయి. అవును, ఏదైతే ఇక్కడ లంచగొండితనము, ఈ చీడపురుగులను పట్టుకోవడానికి ఈ నిఘా ఎప్పుడు కూడా పనిచేస్తూనే ఉంది. వాళ్ళు పనిచేస్తున్నారు కాబట్టి ఇలాంటి అక్రమార్కులు దొరకబడుతున్నారు. ఇది గుట్టు చప్పుడు కాకుండా ఒక్కొక్కసారి రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంటారు. గణాంకాల రూపంలో తీవ్రత 2024-2025 సంవత్సరంలో జరిగిన ఈ నివేదిక ప్రకారం, అధికారిక నివేదికల ప్రకారం రాష్ట్రంలో అవినీతి వ్యతిరేక చర్యలు ఏ విధంగా ఊపందుకున్నాయో కింది గణాంకాలు నష్టం చేస్తున్నాయి. 2024 సంవత్సరం ఈ ఏడాదిలో సుమారు 154 కేసులు నమోదు కాగా వివిధ శాఖలకు చెందిన 223 మంది ప్రభుత్వ అధికారులు అవినీతి ఆరోపణలు అరెస్ట్ అయ్యారు. ఇది ఇక్కడ 2024 సంవత్సరంలో సుమారు 154 కేసులు నమోదైతే దాంట్లో 223 మంది ప్రభుత్వ అధికారులు అవినీతి కేసు పాలయ్యారు. అంటే 223 మంది. 2025 సంవత్సరం ఈ సంఖ్య మరింత పెరిగి ఏకంగా 199 కేసులు నమోదయ్యాయి. లంచాలు తీసుకుంటూ పట్టుబడిన మరియు అక్రమాస్తులు కూడబెట్టిన 273 మంది అధికారులు ఏసీబీకి చిక్కారు. ఇది అంతకుముందు ఏడాదితో పోలిస్తే సుమారు 22.4% వృద్ధిని కనబరిచింది. అంటే పోయిన సంవత్సరానికి ఈ సంవత్సరానికి 22.4% వృద్ధి పరుస్తుంది. ఇక్కడ ఎక్కడ వృద్ధి లేదంటే మన తెలంగాణలో చదువుకున్న విద్యార్థులకు అభివృద్ధి లేదు, వ్యవసాయంలో అభివృద్ధి లేదు, కానీ ఈ అవినీతిలో మాత్రము 22.4% మాత్రము ఏకదాటిగా పెరిగింది పోయిన సంవత్సరానికి ఈ సంవత్సరానికి. ఈ తంతు వృద్ధిని పెంచుకుంటూ రేపు వచ్చే సంవత్సరానికి 40% చేరే అవకాశం ఉందని నిపుణులు అంచనా. 22.4% నుంచి 40%కి, అంటే 2026 సంవత్సరం వరకు, అంటే ఈ సంవత్సరం కంప్లీటెడ్ అయ్యేసరికి 40% ఈ అవినీతి పెరుగుతూ ఉంది. ఎక్కడ అభివృద్ధి చెందాలో అక్కడ లేదు, అవినీతి దగ్గరనేమో అభివృద్ధి చెందుతున్నాం మనం. కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతి ప్రక్షాళనపై దృష్టి పెట్టాలని సామాజిక విశ్లేషకులు డిమాండ్ చేస్తున్నారు. నిజానికి కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం దీనిపైన ఎవరైతే అవినీతి అధికారులు ఉన్నారో వాళ్ళందరిపైన కూడా కొంచెం ఒక నిఘా పెట్టి వాళ్ళని పర్యవేక్షించాలని చెప్పేసి ప్రజలు కోరుకుంటున్నారు. ప్రజలు కూడా ఇప్పుడు లంచం అడిగింది కదా, లంచం ఇటు ఇవ్వకపోతే పని కాదని చెప్పేసి వాళ్ళొక మూఢత్వంలో ఉంటారు. మరి నువ్వు ఎందుకు పని చేయవరా బాయ్ అని చెప్పేసి గల్ల పట్టుకొని అడిగితే ఎందుకు పని చేయడు? ఎవడైనా పని చేస్తాడు. ఖచ్చితంగా అడగాలి. మనం అడిగే పద్ధతితోటి మనం అడిగితే పనులు అవుతాయి. అరే వీడ లంచం అడిగింది కదా, కంపల్సరీ లంచం ఇవ్వాలి, ఇది ఒక సాంప్రదాయంగా కొనసాగుతుంది, ఇలా కూడా మనం కూడా ఇదే సాంప్రదాయాన్ని కొనసాగిద్దామని చెప్పేసి ఎవరైతే అనుకుంటారో అప్పుడు వీళ్ళు అవినీతి ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళు పెరుగుతూనే ఉంటారు. 22% నుంచి 40%, 40% నుంచి 60, 60, 80, 100%, ఇంకా అంతా వాళ్ళే ఉంటారు. మనం మేలుకోవాలి. ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మేలుకోవాలి. అరే అట్టెట్టు అడుగుతారా అని చెప్పేసి చెప్పు తీసుకొని ముఖం మీద పల్ల కొట్టి వీడియోలు పెట్టి సోషల్ మీడియాలో పెడితే వీడిని చూసి 10 మంది ఆ అవినీతి చేయడానికి ఇబ్బంది పడతారు, భయపడతారు. అట్లా ప్రజలలో రావాలి. గవర్నమెంట్నే ప్రతిదీ గవర్నమెంట్ మీదే మనము ఏలెత్తి చూపడం కాదు, మనం కూడా తీసుకునే నిర్ణయాలు బట్టే ఈ అధికారులు ఉంటారు. వాళ్ళేమంటారు, వాళ్ళ పని కావాలంటే వాళ్ళే డబ్బులు ఇస్తారు, మనం అడుగుదాం. అదే మనం తిరగబడితే భయపడరా? ప్రజాద్రోహమే పరమార్థంగా మేల్కొనాల్సిన సమయం ఆసన్నం. రిటైర్మెంట్ నాటికి ఎంత సంపాదించామనే పోటీ పడుతున్న ఈ దుస్థితి సమాజాన్ని అతలాకుతలం చేస్తుంది. అబ్బా, వీడు జాబ్ వచ్చిన తర్వాత రిటైర్మెంట్ ఏదైతే ఉంటుందో రిటైర్మెంట్ పోటీ పడుతున్నారంట. నువ్వు రిటైర్మెంట్ అయ్యేసరికి నువ్వెంత సంపాదిస్తావు, నేను రిటైర్మెంట్ అయ్యేసరికి నేనెంత సంపాదిస్తా అని చెప్పేసి ఇది ఒక పోటీతత్వం పెరిగింది దీంట్లో. ఇది పెద్ద ఘనకార్యం లెక్క. ప్రస్తుత ప్రభుత్వం ఈ అవినీతి ప్రక్షాళనపై ప్రత్యేక దృష్టి పెట్టకపోతే వ్యవస్థలు మరింత పాతాళానికి పడిపోవడం ఖాయం. ఇది కేవలం పాలనా వైఫల్యం మాత్రమే కాదు,
ప్రత్యక్షంగా దేశ జీడిపి పైన, ప్రజాస్వామ్య మూలాల పైన తీవ్ర ప్రభావం చూపుతుంది. ఓన్లీ మన సాధారణ ప్రజలపైనే కాదు ఇది, దేశ జీడిపి పైన కూడా పడుతుంది. దేశ జీడిపి పైన కూడా మన గురజాడ అడుగు జాడల్లో నడవాల్సిన పాలకులు దేశం అంటే మట్టి కాదు మనుషులనే గుర్తు తెచ్చుకోవాలని అన్న స్ఫూర్తిని మరుస్తున్న వైన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. ఇప్పుడు దేశం అంటే మట్టి కాదు మనుషులనే గుర్తు పెట్టుకోవాలని చెప్పేసి గురజాడ గారు అన్న మాటల్ని మనం స్ఫూర్తిని తీసుకున్నాం. అలాగే ఈ అవినీతి అధికారులు ఎవరైతే ఉన్నారో బుద్ధి తెచ్చుకొని జాగ్రత్తగా ఉండాలి. ప్రజలు తిరగబడే రోజులు వచ్చినాయి, చాలా జాగ్రత్తగా మీరు పనులు నిర్వర్తించాలి. అలాగే మనకి ఇంత మంచి వార్తనిచ్చిన వేణుగోపాల్ రెడ్డి గారికి కృతజ్ఞతలు. ఇది మన భారతీయుల శక్తి, భారత శక్తిలో వచ్చిన వార్త. ఇది అవినీతి అధికారుల పైన వచ్చిన విషయము. ఇక నెక్స్ట్ మళ్ళొక వార్తతో మళ్ళీ కలుద్దాం. నేను మీ ఆంజనేయ.